తుది రూపుకి వచ్చేసింది. ఎన్నో ఆశలు, ఆ తర్వాత ఎన్నో ఆటంకాలు. కానీ ఇప్పుడు నవ్యాంధ్ర చరిత్రలో ఒక నవశకం ప్రారంభం కాబోతోంది. రాజధాని పనులు రాకెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి అనడానికి సజీవ సాక్ష్యంగా అమరావతికి రాజమార్గం సిద్ధమైంది. అదే ఈ సీడ్ యాక్సిస్ రోడ్. అమరావతి అన్స్టాపబుల్ జర్నీకి తొలి అడుగు ఈ సీడ్ యాక్సిస్ రోడ్. అభివృద్ధికి రాచబాట. దొండపాడు నుంచి తాడేపల్లి మీదుగా జాతీయ రహదారిని కలిపే ఈ మహామార్గం మొత్తం పొడవు 21.77 కిలోమీటర్లు. ఏకంగా 60 మీటర్ల రైట్ ఆఫ్ వే, 9 లేన్ల విశాలమైన క్యారేజ్ వేతో గ్లోబల్ స్టాండర్డ్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఈ సబ్ ఆర్టీరియల్ కారిడార్ రూపుదిద్దుకుంది. పనుల్లో ఎక్కడా వేగం తగ్గకుండా ఉండేందుకు 21.77 కిలోమీటర్ల ఈ మొత్తం ప్రాజెక్ట్ ని 3 ఫేజులుగా విభజించారు. మొదటి ఫేజ్ లో 14.35 కిలోమీటర్లు, రెండో ఫేజ్ లో 3.92 కిలోమీటర్ల మేర 9 లేన్ల విశాలమైన రహదారిని నిర్మిస్తున్నారు. ఇక 3.50 కిలోమీటర్ల మూడో ఫేజ్ లో భాగంగానే ఈ అద్భుతమైన స్టీల్ బ్రిడ్జ్లు, ఎలివేటెడ్ కారిడార్ రూపుదిద్దుకుంటున్నాయి. ఎన్సీసీ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ రోడ్డు ప్రధాన రహదారికి కనెక్ట్ అయితే రాజధాని స్పీడ్ ఎవరూ ఆపలేరు. 2018 నాటికే ఫస్ట్ ఫేజ్ నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతితో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీని అటకెక్కించేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పనులు గాడిలో పడుతున్నాయి. అమరావతి చరిత్రలో మొదటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత ఫేజ్ 2 పనుల్లో వేగం రెట్టింపైంది. ఈ ప్రాజెక్ట్ లో ఎప్పటికీ నిలిచిపోయే ఇంజనీరింగ్ అద్భుతం బకింగ్హామ్ కెనాల్ కొండవీటి వాగుపై నిర్మించిన ట్విన్ స్టీల్ బ్రిడ్జ్లు. 280 మీటర్లు, 110 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ ఉక్కు వంతెనలు ఆకాశం నుంచి చూస్తే 2 మహాబాహువుల్లా కనిపిస్తాయి. విజయవాడ, గుంటూరు పాత జాతీయ రహదారితో రాజధానికి తక్షణ కనెక్టివిటీని అందిస్తూ ఒక భారీ ఎలివేటెడ్ కారిడార్ తో ఈ మార్గం మహానగర దర్పాన్ని చాటుతోంది. మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఇది ఒక మాస్టర్ పీస్. ప్రపంచ స్థాయి నగరం అంటే కేవలం కాంక్రీట్ జంగిల్ కాదు, ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానం. అందుకే దీన్ని ఒక అద్భుతమైన బ్లూ గ్రీన్ కారిడార్ గా తీర్చిదిద్దారు. ఒకవైపు ట్రాన్స్లొకేషన్ విధానంలో తీసుకొచ్చిన వందలాది పచ్చని వృక్షాలు, కాలువ వెంబడి సుందరమైన వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, భవిష్యత్తుని ముందే ఊహించి రోడ్డు మధ్యలో సెంట్రల్ BRTS, రోడ్డుని మళ్లీ తవ్వే పని లేకుండా కరెంట్, గ్యాస్, ఇంటర్నెట్ కోసం అండర్ గ్రౌండ్ డక్ట్స్. ఇది అమరావతి దార్శనికత. పకడ్బందీ ప్రణాళికలు, అహర్నిశలు శ్రమిస్తున్న యంత్రాంగం, నిరంతర పర్యవేక్షణ అన్ని కలగలిపి ప్రాజెక్టు ని తుది దశకి చేర్చాయి. ఇదే ఆగస్టు 13న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కారం కాబోతోంది.